ఈరోజు టాపిక్ వచ్చేసరికి రియాక్ట్ జేఎస్. మనం యాక్చువల్గా రియాక్ట్ జేఎస్ ఈజ్ ఏ లైబ్రరీ. ఇట్స్ ఎ జావా స్క్రిప్ట్ లైబ్రరీ, రైట్? సో ఎందుకు అసలు రియాక్ట్ జేఎస్ ఎందుకు అసలు లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్ వర్క్స్, వై షుడ్ వి యూజ్ ఇట్? ది ఫస్ట్ క్వశ్చన్, why should we go for the library or framework when we have a JavaScript, when we have already the HTML, CSS? Then what is the purpose, or what is the need, or what is the required to use a framework or library? Okay. So most of the people ki same question raise cheyachchu enduku ante as we discussed, HTML is the purpose of, so HTML is the purpose of creating a static web pages, right? And next, to make a beautify that static web pages, we should use the, or we will use the CSS. So to make easy or more customized or responsive web design, we will use the CSS framework called Bootstrap, or we can use the Tailwind, the other frameworks we have, right? To make a dynamic of that web page, whatever we created, static web page, and we made a beautify, and now we want to make a dynamic of web pages. Let's say example, మనం ఒక ఫామ్ క్రియేట్ చేసాము by using HTML and CSS యూస్ చేసి దాన్ని బ్యూటిఫై చేసాము, and we need to get the data whatever user was filled in that form, right? యూజర్ ఫిల్ చేసిన ఫామ్ ఏదైతే ఉందో ఆ డేటాని మనము ఫస్ట్ తీసుకురావాలి. అంటే బటన్ క్లిక్ యాక్షన్, దట్ మీన్స్ వీ నీడ్ టు మేక్ ఏ డైనమిక్, రైట్? ఆ డైనమిక్ చేయడానికి మనం ఆ డేటా తీసుకురావడానికి we have ఆప్షన్ ఆఫ్ జావాస్క్రిప్ట్. ఓకే, సో మన దగ్గర HTML ఉంది, CSS ఉంది, జావాస్క్రిప్ట్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రియాక్ట్ జేఎస్? రియాక్ట్ జేఎస్ మనకి పర్పస్ ఏంటి అసలు? ఇంకా అలాంటప్పుడు ఎందుకు మనం రియాక్ట్ వాడాలి, లేకపోతే ఎందుకు యాంగులర్ వాడాలి, ఎందుకు Vue.js వాడాలి, అసలు ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ ఎందుకు వాడాలి? ఓకే, సో ఫ్రేమ్వర్క్ అంటే is some of the features or advantages were packed up and given to them and packed it into a library or framework where some set of the rules మనకి యూజ్ చేస్తే we'll get it. I'll tell you one of the example. Let's say example, if you are using only CSS to build a website, okay, మీరు ఒక వెబ్సైట్ని బిల్డ్ చేద్దామని డిసైడ్ అయ్యారు, రైట్? ఒక వెబ్సైట్ని బిల్డ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. దానికి ఒక 100 pages ఆఫ్ HTML పేజెస్ ఉన్నాయి. 100 pages ఆఫ్ HTML. ఎందుకు 100 pages అంటే లాగిన్ ఈజ్ 1 page, రిజిస్ట్రేషన్ ఈజ్ 1 page, డాష్బోర్డ్ ఈజ్ 1 page. ఓకే, అలా. సో దానిలో మనకి లేదు, మన కోడ్ బిగిన్ వెబ్సైట్ తీసుకుంటే, మన కోడ్ బిగిన్ వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. లెట్ మీ షేర్ ఇట్ అవర్ కోడ్ బిగిన్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు ఈ కోడ్ బిగిన్ వెబ్సైట్ చూస్తే, నేను ఇప్పుడు codebegin.com కొట్టున్నాను. ఇక్కడ నాకు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు లెఫ్ట్ టాప్ మోస్ట్ లో నాకు లోగో కనపడుతుంది, రైట్? కోర్సెస్, ఇంటర్న్షిప్స్, జాబ్స్, ప్రాజెక్ట్స్, ఈవెంట్స్ అని చెప్పేసి ఇక్కడ నాకు వెబ్సైట్ ఉంది, రైట్? ఇప్పుడు నాకు దీన్ని నేను హెడర్ అని కన్సిడర్ చేశాను అనుకుందాం. దీన్ని నేను హెడర్ అని కన్సిడర్ చేశాను అని అనుకుందాం. ఓకే, ద సేమ్ వే నాకు when I'm going to down, there is a footer.
ఇక్కడ నాకు ఫుటర్ ఒకటి ఉంది, రైట్, హెడర్ అండ్ ఫుటర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ కోర్సెస్ వాజ్ ఆఫర్డ్, లైక్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, రియాక్ట్ జేఎస్, యాంగులర్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ నేను డిఫరెంట్ కోర్సెస్ నేను ఆఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ కోర్స్ మీద క్లిక్ చేస్తానో, లేదు ఇంకో కోర్స్ మీద క్లిక్ చేస్తానో, నేను ఏ కోర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ, లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే పేజీ నేను ఇంటర్న్షిప్స్ మీద క్లిక్ చేస్తాను. సో ఇంటర్న్షిప్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ హెడర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సేమ్ ఫుటర్ ఉంది. సేమ్ హెడర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సేమ్ ఫుటర్ కూడా ఉంది, రైట్. సో ఇప్పుడు సేమ్ హెడరు సేమ్ ఫుటరు నాకు త్రూ అవుట్ ది పేజెస్ కావాలి. త్రూ అవుట్ ది పేజెస్ కావాలి అంటే నా ప్రాజెక్ట్లో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, నా వెబ్సైట్లో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ హెడర్ ఉండాలి, సేమ్ ఫుటర్ ఉండాలి, రైట్. సో ఇలాంటి కేసెస్లో మనము ఓన్లీ రియాక్ట్ వాడటం వల్ల వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటి అంటే రీయూజబిలిటీ. ఫస్ట్ థింగ్ ఏంటి, రీయూజబిలిటీ. ఎందుకు రీయూజబిలిటీ అంటున్నానంటే, ఇప్పుడు నేను ఇది దిస్ వెబ్సైట్ వాస్ బిల్డ్ బై ఓన్లీ యూజింగ్ HTML, CSS, బూట్స్ట్రాప్ అంతా. నేను ఈ వెబ్సైట్ని HTML, CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి బిల్డ్ చేసిన. ఐ వాజ్ నాట్ యూస్డ్ ద రియాక్ట్ జేఎస్ హియర్. సో నాకేమవుతుంది ఇప్పుడు, ఇక్కడ ఈ హెడర్ అనేది ప్రతి HTML పేజ్లోనూ టాప్లో ఉంటుంది, ఫుటరు ప్రతి పేజ్లోనూ బాటంలో 2 సెక్షన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఒక 100 pages ఆఫ్ ది అప్లికేషన్ కనుక ఉంటే, ఓకే, 100 pages ఆఫ్ ది అప్లికేషన్ కనుక ఉంటే, ఈ 100 pagesలో కూడా హెడరు ఫుటరు ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, అక్కడ కోడ్ ఏమవుతుంది, డూప్లికేట్. లెట్స్ డే ఒక హెడర్ని నేను డిఫైన్ చేయడానికి నా దగ్గర ఒక 100 lines ఆఫ్ HTML కోడ్ ఉంది. ఓకే, ఫుటర్ని డిఫైన్ చేయడానికి ఒక 200 lines ఆఫ్ HTML కోడ్ ఉంది. అంటే ఈ 300 lines ఆఫ్ HTML కోడ్ ప్రతి HTMLలో నేను యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ ఆఫ్ ది ఫైల్ వాజ్ ఇంక్రీజింగ్. ప్రాజెక్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ప్రాజెక్ట్ని క్లౌడ్లో వాడుకున్నప్పుడు కాస్టింగ్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇంకొక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఏదన్నా ఒక చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఫుటర్లో లెట్స్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ నీడ్ టు బి చేంజ్ అన్నప్పుడు నేను 100 pagesలో చేంజ్ చేయాలి. దానివల్ల డెవలప్మెంట్ కాస్ట్ పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్పెషల్లీ కమింగ్ టు ద సాఫ్ట్వేర్, టైమ్ ఇస్ మనీ, రైట్. సో హౌ మెనీ అవర్స్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ దిస్ స్పెసిఫిక్ టాస్క్, దానికి బర్నింగ్ ఉంటుంది, అంటే పేమెంట్ ఉంటుంది దానికి, రైట్. దానివల్ల మనకి కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ పెరిగిపోతుంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? First thing is component based architecture. What is this? Component based architecture. ఏంటి component based architecture అంటే, నేను నా వెబ్సైట్లో నేను ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క కాంపోనెంట్గా నేను డివైడ్ చేసుకుంటూ వెళ్తాను. ఏంటది? ఒక్కొక్క కాంపోనెంట్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తాను. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, కెన్ వి డిఫైన్ అవర్ ఓన్ ట్యాగ్ ఇన్ HTML అనే క్వశ్చన్ అడిగాను. అంటే మనం HTMLలో మన ఓన్ ట్యాగ్స్ని డిఫైన్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్ అడిగాను, రైట్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సే నో. దట్స్ రైట్. ఎందుకంటే HTMLలో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉండవు, ఓన్లీ ఫ్రీ డిఫైన్ ట్యాగ్సే ఉంటాయి. H1, H2, H3, H4, H5, H6 వరకే ఉంటాయి. H7 అనేది లేదు. ఓకే, ఇన్ కేస్ మీరు రాసిన బ్రౌజర్ డజంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అన్ H7,
ఓకే. ఎందుకు? బ్రౌజర్‌కి ఆల్రెడీ మన దగ్గర టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే హార్డ్‌లీ 110 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 110 ఎలిమెంట్స్ కాకుండా మీరు ఏ కొత్త ఎలిమెంట్ ఇచ్చినా గానీ బ్రౌజర్ డజంట్ అండర్‌స్టాండ్ దట్. ఎందుకంటే ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఈచ్ బిహేవియర్, ఈచ్ స్టైల్. ప్రతి ఒక్కొక్క ఎలిమెంట్‌కి HTMLలో స్టైల్ ఉంటది, బిహేవియర్ ఉంటది, ఫంక్షనాలిటీ అనేది ఉంటది. అది అదెలా ఎవరు డిసైడ్ చేస్తారు? HTML5 W3 స్టాండర్డ్స్ వాళ్ళు డిసైడ్ చేసేసి మన బ్రౌజర్ ఎప్పుడైతే మీరు H1 అని ఉంటుందో H1 అని పెట్టగానే ఆటోమేటిక్గా మనకి కొన్ని ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయి. ఏం అప్లై అయిపోతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సెకండ్ థింగ్ ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, బోల్డ్ ఎంత ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త ఎలిమెంట్ ఇచ్చినప్పుడు బ్రౌజర్కి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేస్తుంది బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే బై డిఫాల్ట్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి బ్రౌజర్కి. ఏంటి? అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా తీసుకోవాలా, ఇన్లైన్ ఎలిమెంట్గా తీసుకోవాలా, సైజ్ ఎంత ఉండాలి, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, ఇవన్నీ బై డిఫాల్ట్గా. అంటే మళ్ళీ కలర్ ఆఫ్ ది ఫాంట్ ఏమి ఉండాలి, ఇవన్నీ బై డిఫాల్ట్గా ప్రాపర్టీస్ బ్రౌజర్కి ఉంటాయి. ఎప్పుడైతే బ్రౌజర్ ఒక అర్థం కాని ఎలిమెంట్ అని, నాట్ అండర్స్టాండబుల్ ఎలిమెంట్ మీరు ఎప్పుడైతే బ్రౌజర్కి పాస్ చేస్తారో బ్రౌజర్ ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ ప్రాపర్టీస్ని తీసుకుంటుంది. రైట్? సో మనం అలా బై డిఫాల్ట్ ప్రాపర్టీస్ని తీసుకునే కాడికి వాట్ ఈస్ ద యూస్ ఆర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వీఆర్ గివింగ్ దట్? దర్ ఇస్ నో పాయింట్ కదా. కానీ మనం ఇక్కడ రియాక్ట్ ఆర్ యాంగులర్ ఆర్ వ్యూ ఆర్ వాట్ ఎవర్ ద ఫ్రేమ్ వర్క్ మనకు ఉన్న ఇంకొక అనదర్ బెనిఫిట్ ఏంటి అంటే వీ కెన్ రైట్ ఆర్ వీ కెన్ డిఫైన్ అవర్ ఓన్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్ ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కోడ్ బిగిన్ హెడర్ అని చెప్పేసి నేను ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసుకుంటా. అంటే మన వెబ్ పేజ్ మొత్తాన్ని ఏం చేస్తారు అంటే ఒక పేజ్ మొత్తాన్ని కాంపోనెంట్గా చిన్న చిన్న కాంపోనెంట్స్గా నేను డివైడ్ చేసుకుంటాను. దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్స్ ఏ రీయూజబిలిటీ. అంటే ప్రతిసారి మనం కోడ్ రాయాల్సిన పనిలే. ఒకసారి మనం కోడ్ రాసి ఒక కాంపోనెంట్ కనుక డిఫైన్ చేస్తే ఆ కాంపోనెంట్ని తీసుకెళ్ళి మనము వీ కెన్ ప్లేస్ ఇట్. ఆ కాంపోనెంట్ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ బిహేవియర్ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ, ఎస్పెషల్లీ ఇన్ ద రియాక్ట్. ఇది యాంగులర్లో ఉంది, వియూలో కూడా ఉంది, ఓన్లీ రియాక్ట్లోనే ఉందని చెప్పట్లేదు నేను. బట్ మనం ఇప్పుడు రియాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది రియాక్ట్. ఓకే, ఏంటది? కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. వాట్ ఈస్ ద కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే రీయూజబిలిటీ. మనం ప్రతి ఒక్క పార్ట్ని కూడా చిన్న చిన్న కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క కాంపోనెంట్ని మనం రీయూజబిలిటీ చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను, నా హెడర్కి ఒక కాంపోనెంట్, ఫుటర్కి ఒక కాంపోనెంట్, 2 కాంపోనెంట్లు డిఫైన్ చేసేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని నేను యూజ్ చేసుకుంటాను. జస్ట్ ఎలా? దానికి ఒక HTML ఎలిమెంట్ లాగా డిఫైన్ చేసుకుంటాను. ఓకే, కోడ్ బిగిన్ హెడర్, కోడ్ బిగిన్ ఫుటర్, అంతే. ఆ కోడ్ బిగిన్ హెడర్ ఎక్కడైతే వాడతానో అక్కడ ఆటోమేటిక్గా నాకు నా హెడర్ రావాలి. కోడ్ బిగిన్ ఫుటర్ ఎక్కడ వాడతానో ఆటోమేటిక్గా నాకు ఫుటర్ రావాలి. ఓకే, దానివల్ల నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సేవ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఎక్కువ కోడ్ రాయాల్సిన పని లేదు. థర్డ్ థింగ్, ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ అది సింగిల్ ప్లేస్లో చేంజ్ చేస్తే ఇట్ విల్ రిఫ్లెక్ట్ అక్రాస్ టు ద ప్లాట్ఫామ్. సో దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజ్. సో ఇంకొకటి ఏంటి అంటే డిక్లరేటివ్ యూఐ. సో డిక్లరేటివ్ యూఐ అంటే ఏంటి అంటే రియాక్ట్ ఏం చేస్తుంది అంటే మనకి ఎలాంటి యూఐ అయితే కావాలో అలాంటి యూఐ అంటే కస్టమైజేషన్ టిల్ యూ కెన్ గో కస్టమైజేషన్ ఇన్ ద లెటర్ లెవెల్ కస్టమైజేషన్ కూడా మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది రియాక్ట్ జేఎస్. ద థర్డ్ పాయింట్ ఈస్ ద వర్చువల్ DOM. ఓకే, సో ఈ వర్చువల్ DOM వల్ల
మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ వర్చువల్ డామ్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫాస్టర్ పర్ఫార్మెన్స్. ఏంటిది? ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అండ్ స్మూత్ ఇంటర్ఫేస్. ఓకే, వర్చువల్ డామ్ వల్ల మనకు వచ్చే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫాస్ట్గా రిప్లేస్మెంట్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటిది, పర్ఫార్మెన్స్ వెరీ ఫాస్ట్ ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ వెరీ ఫాస్ట్ ఉంటుంది. ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది React is one-way data binding. What it is? One-way data binding. ఓకే, సో వాట్ ఈస్ one-way data binding? మనం ఏంటి అంటే యాక్చువల్గా యాంగ్లర్ ఒకప్పట్లో ఫేమస్ అవడానికి రీజన్ ఏంటి అంటే టూ-వే డేటా బైండింగ్. ఓకే, టూ-వే డేటా బైండింగ్ ఏంటి? టూ-వే డేటా బైండింగ్ అంటే మనం ఫామ్లో ఎంటర్ చేస్తాం మనకి. సో ఎంవిసి ఆర్కిటెక్చర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఎంవిసి ఆర్కిటెక్చర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్యాటర్న్స్ అంటారు వాటన్నిటిని. ఏమంటాం? ప్యాటర్న్స్ అంటారు. ఎంవిసి ప్యాటర్న్. ఎం అంటే మోడల్, వి అంటే వ్యూ, సి అంటే కంట్రోలర్. ఓకే, అంటే మన కోడ్ని ఆర్ మన ప్రాజెక్ట్ని సింప్లిఫైగా ఆర్గనైజ్ చేయడానికి మనం వాడే ప్యాటర్న్లో ఒక ప్యాటర్న్ ఏంటి అంటే ఎంవిసి ప్యాటర్న్. మనం వాడే ఒక ప్యాటర్న్ ఏంటి అంటే ఎంవిసి ప్యాటర్న్. ఓకేనా? సో దాంట్లో మోడల్ అంటే ఏంటి అంటే మన డేటా. మోడల్ అంటే ఏంటి? మన డేటా. ఎం అంటే మోడల్, ఇట్స్ డేటా. వ్యూ అంటే యూజర్ కనపడే వ్యూ, టెంప్లేట్ ఆర్ హెచ్టిఎంఎల్ ఏదైతే ఉందో అది. కంట్రోలర్ అంటే ద కమ్యూనికేషన్ బిట్వీన్ ది మోడల్ అండ్ వ్యూ. ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే డేటాకి యూఐకి మధ్య కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తుంది. యూఐకి మోడల్కి మధ్య కమ్యూనికేషన్ని బిల్డ్ చేస్తుంది. రైట్? సో మనం ఇప్పుడు యూఐలో మనకు అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా త్రూ కంట్రోలర్ ద్వారా డేటా అప్డేట్ అవుతుంది, మోడల్ అప్డేట్ అవుతుంది. మోడల్లో మనకు అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ యూఐలో అప్డేట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే టూ-వే డేటా బైండింగ్ అంటాం. టూ-వే డేటా బైండింగ్ అంటాం. కానీ ఇక్కడ మనకి రియాక్ట్లో ఏంటి అంటే వన్-వే డేటా బైండింగ్, ఓన్లీ వన్-వే డేటా బైండింగ్. బట్ దానివల్ల మనకి ఏంటి అంటే అప్లికేషన్ కంట్రోలర్ అనేది కంప్లీట్గా మన చేతిలో ఉంటుంది. ఏంటది? కంప్లీట్గా మన చేతిలో ఉంటుంది. సో అందుకే మనకి వన్-వే డేటా బైండింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది రియాక్ట్. ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ రియాక్ట్ ఈస్ కమ్యూనిటీ. ఏంటి కమ్యూనిటీ అంటే వి విల్ గెట్ ఎనీథింగ్ ఇన్ ద లైబ్రరీస్. లాట్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. ఓకే, యూఐ లైబ్రరీస్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ లైబ్రరీస్ కానీ. లెట్స్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు చార్ట్స్ డిఫైన్ చేయాలి. చార్ట్స్ అంటే మీ ప్రాజెక్ట్లో డేటాని యూజ్ చేసి చార్ట్స్ డిఫైన్ చేయాలి. దానికి మీరు కస్టమైజేషన్ రాయాల్సిన పనిలే, లైబ్రరీస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, లేదంటే ఒక డ్రాప్ డౌన్, ఒక డ్రాగ్ అండ్ డ్రాప్స్ వాడాలి, లైబ్రరీస్ అవైలబుల్ ఉంటాయి. యానిమేషన్ వాడాలి, లైబ్రరీస్ అవైలబుల్స్ ఉంటాయి. టేబుల్స్ వాడాలి, లైబ్రరీస్ అవైలబుల్ ఉంటాయి. గ్రిడ్ వాడాలి, కస్టమైజేషన్ గ్రిడ్స్ వాడాలి, లైబ్రరీస్ అవైలబుల్. సో అట్లా మనకి ఏంటంటే హ్యూజ్ కమ్యూనిటీ ఉంది. మనకేమంటే హ్యూజ్ కమ్యూనిటీ ఉంది. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది రియాక్ట్ జేఎస్. ఇంకొకటి ఏంటి అంటే రియాక్ట్ జేఎస్ వాజ్ బిల్ట్ బై ది ఫేస్బుక్. ఓకే, రియాక్ట్ జేఎస్ వాజ్ బిల్ట్ బై ది ఫేస్బుక్. అంటే ఎందుకు ఫేస్బుక్ బిల్డ్ చేశారు కాబట్టి మనం వాడాలని అంటే ఇట్స్ నాట్ దట్ మీన్స్. సో ఒక బిగ్ కంపెనీ కనుక ఆర్ లైక్ బిగ్ ఆర్గనైజేషన్ కంట్రోల్లో కనుక ఉంది అంటే సో ఇట్ నెవర్ టు బి ఎ పెయిడ్ వర్షన్. ఎప్పుడు కూడా అది పెయిడ్ వర్షన్ అవ్వదు. రెండోది ఏంటి అంటే రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంటారు. మూడోది ఏంటి అంటే రోడ్ మ్యాప్ వెరీ క్లియర్ ఉంటుంది. ఇంకోటి ఏంటిది, రోడ్ మ్యాప్ కూడా వెరీ క్లియర్గా ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేస్తున్నారు, ఎప్పుడు ఏ వర్షన్ రిలీజ్ చేయాలి అనే రోడ్ మ్యాప్ కూడా వెరీ క్లియర్గా ఉంటుంది. దట్ ఈస్ అందర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది రియాక్ట్ జేఎస్. ఇంకోటి ఏంటి అంటే క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్. క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే లెట్స్ ఎగ్జాంపుల్, a single code base can build a different platforms. So what it means? Okay, let's example, ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు. ద అప్లికేషన్ మీకు వెబ్లో పనిచేయాలి, మొబైల్లో పనిచేయాలి, ఓకే, అన్ని డివైసెస్లో పనిచేయాలి అనుకోండి. సో మీరు అన్నట్టు బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఓకే. ఒకవేళ మొబైల్ యాప్ కావాలి అంటే మొబైల్ యాప్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి దానికి నేటివ్ మొబైల్ అప్లికేషన్. నేటివ్ మొబైల్ అప్లికేషన్లో మనకున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి? ఆండ్రాయిడ్ ఉంది, iOS ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ రెండే ఉన్నవి. సో మీరు ఇప్పుడు iOSలో రాయాలి అంటే
ఒకప్పుడు ఆబ్జెక్టివ్ సి వాడేవాళ్ళు, ఇప్పుడు స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతున్నారు. ఓకే. ఆండ్రాయిడ్ బిల్డ్ చేయాలని ఒకప్పుడు జావా వాడేవాళ్ళు, ఇప్పుడు కొట్లిన్ వాడుతున్నారు. ఓకే. అంటే మీరు మీ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ఒక మొబైల్ యాప్ కూడా బిల్డ్ చేయాలి అంటే అట్లీస్ట్ అనదర్ 2 రిసోర్సెస్ కావాలి. ఆండ్రాయిడ్ తెలిసిన వాళ్ళు కావాలి, ఐఓఎస్ తెలిసిన వాళ్ళు కావాలి. ఓకే. అలా కాకుండా అలా కాకుండా రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి రియాక్ట్ వాళ్ళే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ రిలీజ్ చేశారు. రియాక్ట్ కాకుండా రియాక్ట్ నేటివ్ అని ఒక కొత్త ఫ్రేమ్వర్క్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేం చేస్తుంది అంటే సేమ్ రియాక్ట్ లానే పనిచేస్తుంది. ఆ రియాక్ట్ కోడ్ని రీయూజ్ చేసుకుని యూ కెన్ బిల్డ్ ద మొబైల్ యాప్. ఓకే. వేర్ ఇట్ కెన్ వర్క్ ది బోత్ ప్లాట్ఫామ్స్. అదే కోడ్ ఐఓఎస్లో పనిచేస్తుంది, ఆండ్రాయిడ్లోనూ పనిచేస్తుంది. యూ నో నీడ్ టు లెర్న్ ద స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఫర్ ది ఈచ్ ప్లాట్ఫామ్. ఐఓఎస్ చేయాలి అంటే నీకు ఐఓఎస్ రిలేటెడ్ లాంగ్వేజ్ కానీ, ఆండ్రాయిడ్ చేయాలంటే కొట్లిన్ కానీ ఇది నేర్చుకోవాల్సిన పని లేదు. ఓకే. సో రియాక్ట్ ఒకటి వస్తే రియాక్ట్ నేటివ్ వల్ల యూ కెన్ బిల్డ్ ద మొబైల్ అప్లికేషన్స్ యాజ్ వెల్. సో ఇవాళ రేపు మీరు ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్ కూడా ఉంటుంది. రెండు ఉంటుందండి. రైట్. మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్ కూడా ఉంటుంది. సో అంటే జనరేషన్స్ వైజ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఎవాల్యుయేటింగ్ ద టెక్నాలజీ యాజ్ వెల్. రైట్. అంటే మీరు ఇప్పుడు రియాక్ట్ నేర్చుకోవటం వల్ల ఇన్ ఫ్యూచర్లో ఏదైనా మొబైల్ యాప్ సైట్కి మూవ్ అవ్వాలనుకున్నా కానీ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు మూవ్ ద మొబైల్ యాప్స్. ఓకే. దానికోసం మళ్ళీ మీరు సపరేట్గా ఇందాక చెప్పినట్టు ఆండ్రాయిడ్ కొట్లేను, ఐఓఎస్కి అయితే స్విఫ్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన పని లేదు. యూ కెన్ రైట్ ఇట్. దీన్నే మనం ఏమంటామంటే క్రాస్ ప్లాట్ఫామ్ లేదంటే హైబ్రిడ్ మొబైల్ అప్లికేషన్స్ అని కూడా. క్రాస్ ప్లాట్ఫామ్ ఆర్ హైబ్రిడ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా అంటాం. ఓకే. దీనికి మనకి యాక్చువల్గా కాంపిటేటర్ ఎవరంటే గూగుల్ ఫ్లటర్ అని చెప్పేసి దేర్ ఈజ్ అనదర్ ఫ్రేమ్వర్క్. అది కంప్లీట్గా డిఫరెంట్. గూగుల్ వాళ్ళు రిలీజ్ చేశారు. అది కంప్లీట్గా డిఫరెంట్ ఫ్లటర్ అనేది. ఓకే. నవ్ ఇట్ ఈస్ వెరీ బూమింగ్ అండ్ ట్రెండింగ్. ఇఫ్ ఎనీబడి want to become a mobile developer, I can suggest you to go for the Flutter. Okay. There is a huge demand in coming days. If anyone, plans. Okay. Google Flutter. There is another framework. Okay. సో క్రాస్ ప్లాట్ఫామ్ని కూడా మనము బిల్డ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఇట్లా మనకి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ కానీ లేకపోతే వర్సటైలిటీ కానీ దెర్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది లెర్నింగ్ ద రియాక్ట్. ఓకేనా. సో రియాక్ట్ ఈస్ కంప్లీట్లీ ఏ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ where it can support or communicate between the API and your front end user communication. Okay. So anta baane undi. So what are all the required things you should know it to be start a React development. Start cheyalante what are the things is required. Anyhow, prerequisite is law. It's mandatory. Everyone should know the HTML, CSS or JavaScript. JavaScript should be very strong in the advanced concept like promises, like async await, and మన చెప్పుకున్నట్టు ఇవి చెప్పాను కదా డీస్ట్రక్చరింగ్. ఓకే. వీటన్నిటితో పాటు మెథడ్స్, ఫంక్షన్స్, HTML వాటిని ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ కూడా వెరీ బేసిక్ లెవెల్ థింగ్స్ టు స్టార్ట్ విత్ యువర్ రియాక్ట్. ఓకే. బట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవడానికి మీ ల్యాప్టాప్లో Node.js అనేది ఉండాలి. Node.js అంటే ఏంటి? Node.js is the JavaScript, another framework. Okay, but it will create a environment. మనకి జావా ఎట్లా అయితే ఒక JRE ఎన్విరాన్మెంట్ని ఎలా అయితే క్రియేట్ చేస్తుందో, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ఎలా క్రియేట్ చేస్తుందో, Node.js కూడా మనకేం క్రియేట్ చేస్తుంది అంటే ఒక బ్రౌజర్ లెవెల్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేస్తుంది. దాన్ని V8 ఇంజిన్ అని కూడా అంటాం.
దాన్ని మనం V8 ఇంజిన్ అని కూడా అంటాం. Node.js is the mandatory. ఎలా చేయాలి Node.js అంటే you need to go here and just enter Node.js. ఓకే, Node.js లోకి వెళ్ళి you need to go here and you need to install it. You need to install it. రైట్. ఇక్కడ మీరు చూస్తే సో ప్రీబిల్ట్ ఇన్స్టాలర్స్ అని ఉంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఐ వాంట్ టు ఇన్స్టాల్ ద లేటెస్ట్ వర్షన్ ఇస్ యూ కెన్ గో విత్ ద 2022. LTS మీన్స్ లేటెస్ట్ వర్షన్ అని దాని అర్థం. ఓకే, మీరు కరెంట్ అంటే స్టిల్ దట్ ఈస్ ఇన్ బీటా వర్షన్ అని అర్థం. యూ బెటర్ టు గో విత్ ద 22.12.0. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాప్టాప్ మీరు వాడుతున్నారని అడుగుతుంది. సో ఇఫ్ యూఆర్ విండోస్ యూ కెన్ గో ఆన్ పిక్ విండోస్. ఇఫ్ యూఆర్ మ్యాక్ ఓఎస్ యూ కెన్ గో ఆన్ పిక్ మ్యాక్ ఓఎస్. ఆర్ లైనెక్స్ యూ కెన్ గో ఆన్ గివ్ ద లైనెక్స్. బట్ లైనెక్స్ కి అవసరం లేదు. దర్ ఈస్ అనదర్ వే టు బి ఇన్స్టాల్డ్ ఇట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్ యూజింగ్ బై ది విండోస్ అండ్ మ్యాక్ కాబట్టి సో యూ కెన్ గో ఆన్ పిక్ ద విండోస్. అండ్ ఇక్కడ వచ్చేసి తలకి మీరు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ 86 లేకపోతే ARM64 అనేది యూ కెన్ డిసైడెడ్. ఇంటూ 64 అంటే 60 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. యూ జస్ట్ క్లిక్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఇట్. ఓకేనా, డౌన్లోడ్ ఇట్ అండ్ ఇన్స్టాల్ ఇట్. నా ల్యాప్టాప్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే యూ జస్ట్ గో and open your command mode. You just go and open your CMD. Okay, I'm just sharing my screen. Everyone able to see my screen now. Okay, see ఇక్కడికి వెళ్ళేసి మీరు సింపుల్ గా ఏం చేస్తారు అంటే నోడ్ వర్షన్ పి అని కొడితే మీకు ఇక్కడ క్లియర్ గా ఏ వర్షన్ అనేది నోట్ చేసి ఇన్స్టాల్ అయ్యింది మీ ల్యాప్టాప్ లో అనేది మీకు చూపిస్తుంది. ఓకేనా, ల్యాప్టాప్ లో ఇన్ కేస్ నోట్ చేసి కనుక లేదు అనుకోండి, Node.js కనుక లేదు అనుకోండి, what it will show is node is unrecognized. Node is unrecognized internal and external program అనేది మీకు ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా, సో మీరు అట్లీస్ట్ ఇది క్రియేట్ చేయాలి. నోడ్తో పాటు మనకి ఇంకొక అనదర్ టూల్ ఏంటి అంటే NPM అనమాట. NPM వర్షన్ అని చేయండి. ఓకే, దీన్ని మీరు ఎక్స్టర్నల్ గా ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. NPM అని ఎక్స్టర్నల్ గా మీరు ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మీరు Node.js ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్ గా NPM కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. బట్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే NPM -v అని ఇస్తే ఇట్ విల్ గివ్ ద వర్షన్. ఓకే, నాకు ఇప్పుడు Node.js 20.18.0 ఉంది. బట్ మీరైతే లేటెస్ట్ వర్షన్ ఈస్ 22.12.0. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, సో రైట్ నౌ ఐ హ్యావ్ ద 20.18.v. ఎలా చెక్ చేస్తారు? సో యూ నీడ్ టు గో ఫర్ యువర్ విండోస్ స్టార్టింగ్ అండ్ గో ఫర్ ది సెర్చ్ అండ్ గివ్ ద CMD. ఓకే, CMD అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్ లో యూ నీడ్ టు చెక్ NODE -v వర్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి NPM -v. ఓకే, దిస్ టూ కమాండ్స్ యూ నీడ్ టు use to find whether it was installed Node.js in your system or not. If it is installed, what version was installed in your machine అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా, సో వీటితో పాటు మనకు కావాల్సిన ఇంకొక అనదర్ IDE ఏంటి అంటే VS కోడ్. మీరందరూ ఆల్రెడీ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి VS కోడ్ వాడుతున్నారు. VS కోడ్ని VS కోడ్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారు. ఇన్ కేస్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ప్లీజ్ ఇన్స్టాల్ ఇట్. గో టు గూగుల్ అండ్ జస్ట్ టైప్ VS కోడ్ ఫర్ విండోస్. ఇక్కడ మీరు చూస్తే స్టార్టింగ్లోనే ఉంది ఫస్ట్ లింక్, డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది. ఓకే, విజువల్ స్టూడియో కోడ్ అని. ఓకే, సో క్లిక్ ఇట్ అండ్ మీది విండోస్ వర్షన్ అయితే విండోస్ ఇన్స్టాల్ చేసుకోండి. ఉబుంటూ అయితే ఉబుంటూ. ఓకే, మ్యాక్ అయితే మ్యాక్, లినక్స్ అయితే లైనక్స్. మీ ఆపరేటింగ్ సిస్టమ్, మీ ల్యాప్టాప్ ఆర్ మిషన్ ఆర్ డెస్క్టాప్, మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వాడుతున్నారో ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టు యూ కెన్ డౌన్లోడ్ ఇట్ యువర్ version of VS Code.
సో విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎనీహౌ నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను. నా దగ్గర విఎస్ కోడ్ ఆల్రెడీ ఉంది. సో నేనైతే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ నాకు విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయ్యింది. ఐ నో నీడ్ టు బి ఇన్స్టాల్ ఇట్ అగైన్. ఓకే, ఆల్ గుడ్. సో ఇప్పుడు మీరు ఇంకొక పని చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ అండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ గో ఆన్ స్టార్ట్ రైట్ ఆర్ లైక్ కోడ్ లైవ్ కోడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. ఓకే, టు ఐ మీన్ లైక్ బిల్డ్ బై బిల్డ్ చిన్నగా చేసుకుంటూ వెళ్దాము. లైక్ ఎక్స్వైస్ ఏపీఐస్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, డబ్ల్యూ ఏపీఐస్ని ఒక రిజిస్ట్రేషన్ ఫామ్, ఆ డేటాని మనం ఎలా తీసుకొస్తాము. ఓకే, ఆ డేటా లైక్ మనకు వచ్చిన డేటాని టేబుల్స్లో ఎలా పెడతాం. ఓకే, మనము ఇప్పుడు దాకా ఏంటి అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేసిన థింగ్స్ అన్ని కూడా వి విల్ మేక్ వర్క్ ఇన్ టు రియాక్ట్ జేఎస్. ఓకేనా? సో మీరు ఏం చేస్తారు అంటే బై టుమారో బిఫోర్ కమింగ్ టు ద టుమారోస్ సెషన్, సో ప్లీజ్ ట్రై టు ఇన్స్టాల్ యువర్ నోట్.js యాజ్ వెల్ యాజ్ విఎస్ కోడ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏం చేస్తారు అంటే గో అండ్ క్రియేట్ వన్ సపరేట్ ఫోల్డర్. ఓకే, 45 డేస్ ఇంటర్న్షిప్ రియాక్ట్ అని చెప్పేసి అది ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి వర్క్ స్పేస్ లాగా. ఆ స్పేస్లోనే వీఆర్ గోయింగ్ టు గివ్ ఐ మీన్ లైక్ రైట్ ఆల్ ద కోడ్ వాట్ ఎవర్ వీ కవర్ నెక్స్ట్ 15 or 20 డేస్ వాట్ ఎవర్ మనకి టైం ఏదైతే ఉందో, ఈ సెషన్ ఇంకెన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ద టాపిక్స్ ఇన్ టు రియాక్ట్. ఓకేనా? సో మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న మొత్తం ఒక వేలో ఆఫ్ ది పాయింట్ ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే HTML, CSS, JavaScript is the basic of the React. ఓకే, అఫ్ కోర్స్ బేసిక్ కూడా మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి రియాక్ట్ చేయగలగాలంటే. ఎనీహౌ ఐ గెస్ ఎవ్రీ వన్ ఈస్ మోర్ ఎనఫ్ స్ట్రాంగ్ వాట్ ఐ ఫీల్ ఇట్ ఈస్. ఓకే, మనం రేపటి నుంచి విల్ స్టార్ట్ బై ది రియాక్ట్. ఓకే, బట్ టుమారో బిఫోర్ కమింగ్ టు ది క్లాస్ ప్లీజ్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు నోట్.js ఇన్స్టాల్ చేసుకోండి యాజ్ వెల్ యాజ్ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు క్రియేట్ వన్ ఫోల్డర్ వేర్ వీ కెన్ రన్ అనదర్ 20 or 15 days of our journey of this React.js. Okay.